జగన్మోహన్ రెడ్డికి భారత రాజ్యాంగం, ఐపీసీ చట్టాలు, న్యాయస్థానాలు, వాటి యొక్క విలువ, వాటి యొక్క పవర్ తెలిసి ఉండింటే ఈ తప్పులు చేసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ తెలిసి చేశాడా తెలియక చేశాడా కానీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే తన ప్రభుత్వంలో తప్పులైతే జరిగాయో వాటికన్నిటికీ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి శిక్ష అనుభవించే రోజులు వచ్చాయి. దీనికి సంబంధించింది ఆయనకు సంబంధించిన సన్నిహిత మిత్రుడు అనుకోవాలి, లేకపోతే ఏటు అనుకోవాలి, విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశాడు? ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను. అంటే మిగతా వాళ్ళంటే ఎవరు? మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లా మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. కాబట్టి ఏదేమైనా కూడా అధికారం అన్నంటే, రాజకీయం అంటే డబ్బు కోసమే చేస్తే ఇటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. డబ్బు సంపాదించాలంటే ఒక రాజకీయమే కాదు, వ్యాపారం చేసి కూడా రాయల్ గా మనము వందల వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని ఒక అనిల్ అంబానీ గాని, ఒక టాటా గాని, ఒక అదానీ గాని వీళ్ళందరినీ చూస్తే మనం ఏంటంటే వ్యాపారం చేసి కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజకీయం చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసి డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన వల్ల జరిగే ఈ తీవ్ర పరిణామాలు అందరూ జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డబ్బు కోసమే రాజకీయాలు చేయొద్దు, డబ్బు కోసమే పార్టీలు గెలవద్దు, డబ్బు కోసమే అధికారం కావాలని కోరుకోకూడదని కోరుకుంటున్నాను.